నామానికి మహిమ కలుగును గాక. తండ్రి దేవునికి, కుమారుడు యేసు ప్రభునకు, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఇంతవరకు ప్రభు మనలందరినీ తన రెక్కల క్రిందట సంరక్షిస్తుంటున్న దయకై స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఈ రోజు ఈ రీతిగా కూడి దేవుని స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి ప్రభు చూపిస్తుంటున్న ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనందరం కూడా కళ్ళు మూసి ప్రార్థనతో పాటు ప్రారంభించుకుందాం. మహోన్నతుడా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఒకరు సమీపించరాని తేజస్సుములో నివాసమయించిన పరలోకపు తండ్రి, ఇదిగో ఈ రోజు ప్రభువా పాటలు పాడి నేను స్తుతించుండగా, నీ నామమును హెచ్చించుచుండగా ఆరాధన అభిషేకము దిగునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. నీ ఆరాధన అభిషేకం కుమ్మరించబడునుగా కానీ ప్రార్థిస్తుంటున్నానయ్యా. తండ్రి, వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి, నీ చిత్తం నెరవేర్చబడును గాక, నీ రాజ్యము స్థాపించబడును గాక అని ప్రార్థిస్తుంటున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం. Lord, we thank you. We lift up your holy name, O God. Thank you, Jesus. ప్రభువా, ఈ పాట ద్వారా నీ ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లడి అవునుగా. నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించలే. నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించలే. నా జీవితం పరిమళించలే. ఒంటరి జీవితములో విలపించే సమయములో ప్రభువా, నీ ప్రేమ, నీ దివ్య ప్రేమ, నీ శిలువ త్యాగ ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లడి అవ్వనుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఒంటరి గోవనై విలపించి సమయాన ఓదార్చువారే కానరారే. ఒంటరి గోవనై విలపించి సమయాన ఓదార్చువారే కానరారే. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. ఔరా నిన్ను చాటి నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించలే. నా యేసయ్యా, నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించలే. నా జీవితం పరిమళించలే. నీ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరు నింపబడును గాక. నీ దైవ సాన్నిధ్యము ప్రతి ఒక్కరిని కూడా ఆవరించును గాక అని ప్రార్థిస్తున్నాను. పూర్ణ మనస్సుతో, పరిపూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆరాధించు. పూర్ణ మనస్సుతో, పరిపూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆరాధించగా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నూతన సృష్టి
సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే. నా జీవితం పరిమళించనే. నూతన సృష్టిగా నీ సన్నిధి ద్వారా మమ్మల్ని మార్చుచున్నందుకై నీకే ఈ యొక్క స్తోత్రార్పణములు చెల్లిస్తున్నాము. ఈ స్తుతి యాగము, ఈ స్తోత్రాంజలి నీకు చెల్లిస్తున్నాము. We render unto you the praises of God for making us, turning us into a new creation. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడిపించెను. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడిపించగా. జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే. నా జీవితం పరిమళించనే. నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు పాటను పాడి దేవుని స్తుతించున్నాము, ఆయన నామమును గణపరిచున్నాం. Praise be to the name of the Lord. Till now we sing a song and we have been worshiped the Lord and we have been praised to God. We thank you for that. Awesome presence was here and we praise the God's name. దేవుని నామానికి, పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి మనము కూడి ఉన్నాము. ఈ సమయంలో మొదటిగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో మనం చూస్తున్నప్పుడు, when we look unto gospel according to St. Mark chapter 6 verse 33, but seek first the kingdom of the God and his righteousness, all these things shall be added to you. మొదటిగా దేవుని రాజ్యమునైన నీతిని వెతుకుడు, మరలా ఇవంతా కూడా ఇవ్వబడును అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. దీంట్లో మనం చూస్తున్నప్పుడు దేవుని రాజ్యముని గురించి రాయబడి ఉంది. దేవుని రాజ్యం అంటే ఏంటిది? మొదటిగా దేవుని రాజ్యము ఆయన నీతిని వెతకండి అని చెప్పి రాయబడి ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల, మరి ఈ యొక్క స్వార్థ పుస్తకములో మనం చూస్తున్నప్పుడు అనేక చోట్ల మరి యోహాను బాప్టిస్టకారైనా గాని, మరి యేసు ప్రభుల వారైనా గాని దేవుని రాజ్యమును గురించి చెప్తూ మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించున్నదని చెప్తూ మరి స్వార్థను ఇలా ప్రసంగిస్తూ ప్రకటిస్తూ వచ్చారని చెప్పి మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 15వ వచనములో మనం చూస్తున్నప్పుడు, when we look into Mark Gospel chapter 1 verse 15, the time is fulfilled and the kingdom of God is at hand. Repent ye and believe the gospel. Repent ye and believe the gospel. దేవుని రాజ్యము సమీపించున్నదని మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాము. ఇదిగో దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడి, ఇదిగో మారు మనసు పొంది ఈ స్వార్థను నమ్ముడి అని చెప్పి రాయబడి ఉంది. మనము దేవుని రాజ్యము మనకు సమీపించున్నదని 2000 సంవత్సరాల క్రిందటనే ఇది ప్రకటింపబడుతూ ఉన్నది. కానీ దేవుని రాజ్యము చాలా సమీపంగా ఉన్నది. మనకు దేవుని
దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది గనుక మనము మారు మనసు పొందాలి. మనము స్వార్థను నమ్మి మారు మనసు పొందాలి. ఈరోజు మనం చూస్తున్నప్పుడు చాలా మంది విశ్వాసులే యేసు ప్రభువును అంగీకరించారని చెప్పి బాప్టిజం తీసుకున్న వారే, మరి బాప్టిజం తీసుకుని బైబిల్ చదువుతున్న వారై ఉన్నప్పటికీ మరి దేవుని రాజ్యమును గురించి అవగాహనము లేక, స్వార్థను గురించి అవగాహనము లేక వారు బ్రతుకుచున్నారు. Many people will look unto in the Christian society as a believer in the church. Many people, they don't have the awakeness, or else they are not aware of the kingdom of God, and they are not awake of the gospel. What is gospel? They are not able to understand what is gospel. My dear beloved brother and sister, as we see in in the Bible, what is gospel? If you ask a person who has been baptized and who has been in the Lord, if you ask what is a baptism, what is a gospel, if you ask them, సువార్త ఏంటిదని అడిగినప్పుడు చెప్పలేకపోతున్నారు. సువార్త ఏంటిదని చెప్పి క్లుప్తంగా చెప్పాలంటే, మరి సువార్త అనేది యేసు అంటే దేవాది దేవుడు మనిషి అవతారంగా, మానవుని అవతారంగా పరలోకమును విడిచిపెట్టి భూలోకములో దిగివచ్చి కన్యకైన మరియా గర్భములో జన్మించిన పరిశుద్ధ దేవుడై ఉంటున్న యేసు ప్రభు ఈ లోకములో మన కొరకు శ్రమలు అనుభవించి, మన కొరకు అనేక శ్రమలు అనుభవించి అవమానములు నొంది, మరి మన కొరకు గాయపరచబడి రక్తమును కాచి ఆ రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుతున్నదని, ఆ యొక్క రక్తము ద్వారానే మనిషికి పాపము నుంచి విమోచన దొరుకుతుందని, శాపము నుంచి విమోచన దొరుకుతుందని చెప్పి ఆయన రక్తమును కాచి, తన శరీరంలో ఉంటున్న చివరి బిందు రక్తము వరకు మన కొరకు కాచి, ఆ రక్తమును కాచి మరణించి ఆయన సమాధి చేయబడి మరలా మూడో రోజు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై మరలా నేను ఇదిగో మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచబోతున్నాను, సిద్ధపరిచి మరలా మిమ్మల్ని వచ్చి నేను తీసుకెళ్లదను అని చెప్పిన యేసు ప్రభువు వారు మరలా రానై ఉన్నాడు. ఇది ఏ సువార్త అంటే శుభవార్త. యేసు ప్రభు మన కొరకు మరణించి ఇదిగో సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆరోహణమై మరలా ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఇదే సువార్త. What is gospel? Gospel is nothing but, see, the God himself, the Almighty God, he has come on this earth in the form of mankind, and he has been born in the womb of Mary, the virgin woman, the Mary, unto his womb he been born again. He was born unto Mary through the Holy Spirit, and he have been gone through many suffering, and he suffered for us, and he was wounded and crushed, and he was been chastened on the cross of Calvary. He shed his last drop of blood, and he died for us on the cross of Calvary. Through the blood of Jesus we have the remission of the sin. We get forgiveness through the blood of Jesus. We get the deliverance from the curse. Jesus Christ was dead on the cross, and he was buried, and he was buried, and he was risen again. He did, and he risen again on the third day, and he went up to the heaven. And again he said, behold, I come soon, and I will take you also with me, and I'm going to prepare a place. Behold, Jesus is coming soon. యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడు. మనందరము దైవరాజ్యములో చేర్చబడబోతున్నాం. దేవుని రాజ్యం అని చెప్తే పరలోకము అని చెప్పొచ్చు. పరలోకము అంటే అక్కడ నిత్య జీవము అని చెప్తున్న మాట కూడా పరలోకములోనే, దేవుని రాజ్యములోనే నిత్య జీవమునకు వారసత్వం కలుగుతున్నది మనకు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఎందరైతే ఇదిగో యేసు ప్రభువును విశ్వసించున్నారు వారు నశించక నిత్య జీవమును వారు పొందుతారని చెప్పి రాయబడి ఉంది. Whoever believes in him shall not perish but have eternal life. In Gospel according to St. John chapter 3 verse 16 says, if you believe in God, if you believe that you shall not perish, you shall not perish but you will have eternal life. You shall have eternal life, my dear brother and sister. You shall have eternal life. Praise the Lord. You shall have eternal life.
The eternal life is in the kingdom of God. ఈ నిత్య జీవము, నిత్య రాజ్యం అని చెప్పబడుతుంటున్న దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. It is at the hand, my dear beloved brother and sister. And in other words, we see in Luke chapter 17 verse 21, లూకాసు సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, neither shall they say, lo here or lo there, for behold the kingdom of God is within you. దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంది. It is among you. దేవుని రాజ్యము మీ మధ్యలో, మీలో ఉన్నది అని చెప్పి రాయబడి ఉంది. దాని తర్వాత 1 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, when we see in 1 Corinthians chapter 4 verse 20, for the kingdom of God is not in the word but in the power. దేవుని రాజ్యము మాటల యందు లేదు గాని శక్తి యందు ఉంది. It is in the power. What is that power? It is in the power of the Holy Ghost. It is in the power of the gospel. It is the power of Jesus. When you listen and accept the gospel, you are being into the God in Christ. ఈ దేవుని రాజ్యము అని చెప్పబడుతుంటున్న ఈ యొక్క రాజ్యము ఏంటిది, దేవుని రాజ్యం అంటే ఏంటిదని మనం చూస్తున్నప్పుడు, when we look into the scripture portion, we have been repeatedly been spoken that the kingdom of God, the kingdom of God, the kingdom of God. What is the kingdom of God? What is the kingdom of God? దేవుని రాజ్యం అంటే ఏంటిది? What is the kingdom of God? When we look unto Romans chapter 14 verse 17, రోమీయుల పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, when we see in that scripture portion in Romans 14 and 17, 14th chapter 17th verse, for the kingdom of God is not meat and drink, but righteousness and peace and joy in the Holy Ghost. దేవుని రాజ్యం అనేది ఇదిగో ఇదిగో పానీయము చేయుట, మరి భోజనము చేయుట, ఇది కాదు. కానీ ఇదిగో దేవుని రాజ్యం అనేది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి, ఇదిగో పరిశుద్ధాత్మందలి సంతోషమే. The joy in the Holy Spirit, the joy in the Holy Ghost. It is righteousness, peace, the joy in the Holy Spirit. దేవుని రాజ్యం అనేది నీతి, ఇదిగో సమాధానము, ఇదిగో పరిశుద్ధాత్మందలి సంతోషము. ఈరోజు దేవుని రాజ్యం అంటే ఇదిగో చాలా మంది ఏదేదో ఊహలలో ఉంటున్నారు. కానీ దేవుని రాజ్యము క్రీస్తునందు మనం కలిగి ఉంటున్నప్పుడు, దైవ రాజ్యములో చేర్చబడుతున్నప్పుడు, ఆ నిత్య రాజ్యములో ఆ నిత్య జీవమును మనం ప్రవేశించేటప్పుడు, యేసు ప్రభుతో మనం ఉంటున్నప్పుడు అది ఎలా కలుగుతుందంటే, ఆ దేవుని రాజ్యము మనకు ఎలా కలుగుతుందంటే, అది ఎలా మన మధ్యలోనికి వస్తుందంటే, అది ఎలా మనలో కలిగి ఉంటామంటే, అది దేవుని నీతి యందు, సమాధానమందు, పరిశుద్ధాత్మందలి సంతోషించుట. It is through the righteousness, peace and the joy in the Holy Ghost. పరిశుద్ధాత్మందలి ఇదిగో సంతోషించుటయే. ఈ నీతి అంటే ఏంటిదని మనం చూస్తున్నప్పుడు, అంటే నీతి అంటే ఏంటిదంటే పాపము లేనిదాని నీతి అంటారు. యెషయా ప్రవక్త గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనమును మనం చూస్తున్నప్పుడు, when we look unto Isaiah chapter 64 verse 6, it says, our righteousness is filthy rag. Our righteousness is filthy rag. మన నీతి అనేది అది మురికి గుడ్డ వలె ఉన్నది అని చెప్పి రాయబడి ఉన్నది. మనుషులు తన స్వయనీతితో పరలోక రాజ్యం పోయి చేరలేరు. మన పుణ్య కార్యముల ద్వారా పరలోక రాజ్యం పోయి చేరలేరు. మన మంచి కార్యముల ద్వారా పరలోక రాజ్యం మనం పోయి చేరలేము. మనకు దాన కార్యములు, ధర్మ కార్యముల ద్వారా పరలోక రాజ్యం పోయి చేరలేము. అది మనను పరలోక రాజ్యం తీసుకెళ్ళలేదు అని దేవుని వాక్యం స్పష్టంగా ఉంటున్నది. మనం చేస్తున్న మంచి కార్యములు మన నీతి అని అనుకుంటున్నాం. నేను పాపము చెయ్యలేదు, ఇదిగో నేను పాపిగా లేను, నాలో ఏ దోషము లేదని చెప్పేది అది స్వార్థ, నీ సొంత నీతి.
దేవుని వాక్యం అంటుంది మనుషులందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయారని చెప్పి దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. When we look onto this scripture portion in Romans chapter 14:17, it says the righteousness. What is the kingdom of God? But it is righteousness. What is the righteousness? What is your righteousness and my righteousness? See, the word of God says in Isaiah chapter 64 verse 6 says that our righteousness is filthy rag. Through our good deeds, through our good work, through our arms, we cannot enter into the kingdom of God. We cannot reach to heaven. We cannot go into the heaven, kingdom of God. Our arms and deeds and good deeds and our all the good things cannot take us to the heaven, cannot take us to the kingdom of God. My dear beloved brothers and sisters, if you are thinking that your righteousness can take to the through your righteousness, if you can go to heaven, it is wrong. Your thinking is wrong. The Bible says through the righteousness, your righteousness is a filthy rag. Through your righteousness, you cannot enter into the kingdom of heaven. You cannot go. నీవు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు, దేవుని రాజ్యములో ప్రవేశించలేవు. నీ నీతి నా నీతి మురికి గుడ్డ వలె ఉన్నది. ఇది మూల భాషలో హీబ్రూ భాషలో మనం చూస్తున్నప్పుడు ఈ మురికి గుడ్డ దేనికి పోల్చి చెప్పబడుతున్నదంటే, ఆ మూల భాషలో మనం చూస్తున్నప్పుడు స్త్రీలు వాళ్ళకి రక్తస్రావం కలుగుతున్నప్పుడు వాడబడుతున్న ఆ యొక్క గుడ్డకు సమానంగా ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం ఆ యొక్క మూల భాషలో చెప్పబడి ఉన్నది. This filthy rag in the original manuscription, if you look unto the original manuscription in the Hebrew, this filthy rag, what is this filthy rag? It is compared, it has been said that the women when they use in their periods, in their monthly periods, when they use the cloth, which the cloth they use in the periods, that cloth, it has been compared. Our righteousness is being compared into that cloth, my dear brother and sister. In the Hebrew, it says that our filthy rags are being the rags which been used in the menstrual period. Your righteousness and my righteousness is nothing before God. It is a filthy rag. It is a menstrual cloth. If you think that your righteousness can take you to the heaven, it is wrong, my dear brother. Do not think over it. The Bible says how you are being righteousness. నీవు ఎలా నీతిమంతుడిగా మార్చబడుతున్నావంటే నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము చేత నీవు కడగబడుట వలన, నీ పాపము కడగబడుట వలన, నీ దుర్నీతి కడగబడుట వలన నీవు నీతిమంతుడిగా మార్చి దిద్దబడుతుంటున్నావు. మొదటి యోహాను పత్రిక ఈ మొదటి అధ్యాయం 7, 8, 9 వచనములు మనం చూస్తున్నప్పుడు, when we look into 1 John chapter 1 verses 7, 8 and 9, it says through the blood of Jesus Christ cleanses us from all the sin, from all the unrighteousness. If you've been cleansed by the blood of Jesus, your unrighteousness will be turned in the Lord, in Christ. Through Christ you've been becoming the righteousness. యేసుక్రీస్తు రక్తము చేతనే నీతిమంతుడిగా నీవు నేను మార్చబడుతున్నాము అని చెప్పి ఏమాత్రం మర్చిపోకూడదు. యేసు రక్తము నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు పరలోకానికి నువ్వు చేసే పుణ్యకార్యముల ద్వారా నువ్వు వెళ్ళగలుగుతావు అని చెప్పి ఆలోచిస్తున్నావంటే అది తప్పు. తప్పైన అపోహములో ఉన్నావు. నీవు పరలోకానికి అలా చేరలేవు. యేసు రక్తము చేత కడగబడిన వారు మాత్రమే నీతిమంతులు అని దేవుని వాక్యము స్పష్టంగా, బైబిల్ చాలా స్పష్టంగా మనకు అంటున్నది. When we look into Proverbs chapter 21 verse 21, whosoever pursueth righteousness, love findeth life and prosperity and honor. సామెతలు 21వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తున్నప్పుడు, ఇదిగో నీతిని అనుసరించువారు వారు జీవమును, ఇదిగో ఘనతను, ఇదిగో వారు ప్రేమను వారు పొందుతారని మనం చూస్తున్నాము. మనము నీతిని అనుసరించటం వలన మనము జీవము పొందుతున్నాం. When you pursue righteousness, you will have life. What is that life? It is an eternal life. If you pursue righteousness, you will be rewarded with the eternal life. నువ్వు నీతిని అనుసరించటం వలన నీకు జీవము కలుగుతుంది.
ఆ జీవం ఏంటిదంటే నిత్య జీవం అని చెప్పబడుతున్న పరలోక రాజ్యము, దైవ రాజ్యము, దేవుని రాజ్యము నీకు అనుగ్రహింపబడుతుంది. ఆ నీతి ఏంటిదంటే యేసు ప్రభువే మన నీతి అయి ఉన్నాడు. ది జీసస్ క్రైస్ట్ ఇస్ అవర్ రైచియస్నెస్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. But the righteousness delivers from death. Proverbs chapter 10 verse 2. సామెతలు 10:22 మనం చూస్తున్నప్పుడు ఇదిగో నీతిమంతుడు మరణములో నుంచి విడిపించబడతాడు. నీతిమంతుడు ఇదిగో మన నీతిమంతుడు మరణంలో నుంచి విడిపించ. The righteousness shall be delivered from the death. నీవు నేను నీతిమంతుడుగా మారాలంటే యేసు రక్తం చేత కడగబడాలి. యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. నోటితోని ఒప్పుకొని హృదయం నందు విశ్వసించి నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడతాడు. రక్షింపబడిన వాడే నీతిమంతుడు. యేసు రక్తము చేత కడగబడిన వాడే నీతిమంతుడుగా మార్చబడతాడు. గనుక ఇదిగో దేవుని వాక్యం అంటుంది, ఇదిగో 2 కొరింథీయుల పత్రిక 5:21 మనం చూస్తున్నప్పుడు, when we look into 2 Corinthians chapter 5 verse 21, it says we are being made righteous through Jesus Christ. యేసు ప్రభు ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాం. we been made righteous through the Jesus Christ. Hallelujah. Only the righteous can enter into the kingdom of God. కేవలం నీతిమంతులు మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశించగలుగుతారు. దేవుని రాజ్యం అంటే నీతి అని చెప్పబడుతున్నది. The kingdom of God is righteousness. How we can have righteousness in us? The righteousness only through the Jesus Christ. We've been made righteous through Jesus Christ, says 2 Corinthians chapter 5 verse 21. Now the second thing is peace. దేవుని రాజ్యం అంటే రెండోదిగా సమాధానం అని చెప్పబడుతున్నది. The second thing is peace. When we look into Romans chapter 14 verse 17, it says that the kingdom of God is not of meat and drink, but righteousness and peace and joy in the Holy Spirit. The peace, what is that peace? We were reconciled through Jesus. In 2 Corinthians, when we see in Colossians chapter 1 verse 19 and 20, మనము మొదటి కొలస్సీయుల పత్రిక మనం చూస్తున్నప్పుడు 19వ వచనము 20వ వచనం మనం చదివి చూస్తున్నప్పుడు, ఆ యొక్క వాక్య భాగములో మనం చూస్తున్నప్పుడు మొదటి కొలస్సీయుల పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనము. When we look unto Colossians chapter 1 verse 19 and 20, for it is pleased the Father that in him all the fullness should dwell, and by him to reconcile all the things to himself, by him whether things on the earth or things in the heaven, having made peace through the blood of his cross. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క కొలస్సీయుల పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యేసు క్రీస్తునందు భూమి మీద ఉన్న వాటినైనా పరలోకములో ఉన్న వాటినైనా యేసు క్రీస్తు సిలువ రక్తము ద్వారానే, యేసు క్రీస్తు ద్వారానే మనము సమాధాన పరచబడుతున్నాము. మనము తండ్రితో సమాధాన పరచబడుతున్నాం. we been made reconciled with the Father in the heaven. The enmity between the mankind and God has been broken through the blood of Jesus Christ. It has been broken through the blood of the cross of Jesus Christ. మనిషికి మానవునికి దేవునికి మధ్యలో ఉంటున్న ఆ యొక్క పగ అనేది అది యేసుక్రీస్తు రక్తము ద్వారా, సిలువ రక్తము ద్వారా ఆ పగ అనేది విర్రగొట్టబడి సమాధాన పరచబడి ఉన్నది. నీవు నేను దేవునితో సమాధాన పరచబడిన వారు మాత్రమే పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో, ఇదిగో దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించగలుగుతాము. మనము సమాధాన పరచబడాలి. దేవునితో సమాధాన పరచబడిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరగలుగుతారు, పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. Only the people who have been made peace with the God, reconciled with the God, only they can enter into the kingdom of God, my dear brother and sister. You cannot enter without having peace with God, without peace with the man, without peace with the people who are around with you. You need to have peace in you.
నీలో సమాధానం కలిగి ఉండాలి. నీవు దేవునితో సమాధానం కలిగి ఇదిగో ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మనము చూస్తున్నప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క గుణ లక్షణాలు చూస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమును చూస్తున్నప్పుడు మనల్ని సమాధానపరచువాడై ఉన్నాడు. పాపముల గురించి, నీతిని గురించి, ఇదిగో తీర్పును గురించి ఒప్పింప చేయవాడే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని రాజ్యముల గురించి, న్యాయ తీర్పుల గురించి ఒప్పింప చేయవాడే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు రోమన్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, when we see in Romans chapter 14 verse 17, the last thing the scripture says, for the kingdom of God is not of meat and drink, but the righteousness and the peace and joy in the Holy Spirit. దేవుని రాజ్యం అనేది ఇదిగో అన్య పానముల నుంచి కాదు గాని ఇది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి సంతోషము గురించి రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మలో సంతోషించడమే దేవుని రాజ్యము. అపోస్తలుడైన పౌలు తాను రాస్తున్న వాక్యములని, పత్రికలలో అన్ని మనం చూస్తున్నప్పుడు తను ఏదో చాలా సౌకర్యంగా ఉంటున్న ఒక స్థలములో నుంచి తను రాయట్లేదు సుమా. ఇదిగో తను రాస్తున్న ప్రతిదీ కూడా చెరసాలలో ఉంటున్నప్పుడు, శ్రమలలో ఉంటున్నప్పుడు, ఆ ఇక్కట్లో ఉంటున్నప్పుడు, బంధింపబడిన ఉన్నప్పుడు, అలాంటి ఇక్కట్లో నుంచి, అలాంటి ఇరుకులో నుంచి రాస్తున్నదే పత్రికలు. Apostle Paul is writing the epistle to the churches. He's not writing the church, not writing the epistles. He's not writing the letters to the church in a very common and very comfort and very convenient places. He's writing the letters to the church when he's been suffering, when he's been troubled, when he's been persecuted, when he's been jailed, when he's been chained. In that situation, he's writing the letters, the word of God to the church of God. He's encouraging the people. Many people say in Philippians chapter 4 verse 13, it says, I can do all things through Christ who strengthens me. అనేకులు ఈ మాటలు బాగా చెప్తూ ఉంటారు. ఏంటి? ఫిలిప్పీ పత్రిక ఇదిగో 4వ అధ్యాయము 13వ వచనంలో ఇదిగో నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలుగుతానని చెప్పి. కానీ యేసు ప్రభు ఆ యొక్క అపోస్తలుడైన పౌలు తాను ఏ స్థితిలో నుంచి ఆ మాటను చెప్తున్నాడు, ఆ ముందున్న దాని పైన ఉన్న వాక్యాన్ని చదివి చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అదే అధ్యాయంలో 4వ వచనము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, when we see in Philippians chapter 4 verse 4, it says, Paul says, rejoice in the Lord, and again I say, rejoice in the Lord. ఆనందించుడి, మరలా అంటున్నారు ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడు అని చెప్పి ఆయన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాస్తున్నాడు. ఆ కింద తను రాస్తున్నప్పుడు అదే అధ్యాయములో తను శ్రమల గుండన ఇదిగో తను నిర్వాణములో ఉంచినప్పుడు, దిగంబరుడై ఉంచినప్పుడు, ఆకలితో ఉంటున్నప్పుడు, పస్తుగా ఉంటున్నప్పుడు, తను ఇదిగో వస్త్రహీనతలో ఉంటున్నప్పుడు, తను ఇక్కట్లో ఉంటున్నప్పుడు, అలా ఉంటున్నప్పుడు దాని యందు ఉన్నా గాని ఇదిగో నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలుగుతాను. నా ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఒకవేళ నువ్వు తెలుగు బైబిల్ చదివే ఒక వ్యక్తి అయి ఉంటే నీవు చదువుతున్న ఆ తెలుగు బైబిల్లో ఈ ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నువ్వు చదువుతున్నప్పుడు నేను చెప్తున్నట్లు లేకపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క భాష, ఆ యొక్క ట్రాన్స్లేషన్ అనేది అక్కడ కొంచెం దెబ్బతిన్నది. నన్ను బలపరచువానందు నేను సమస్తము చేయగలుగుతాను అని చెప్పి రాయబడి ఉంటుంది. కానీ ఈ కింగ్ జేమ్స్ వర్షన్ లో ఆ మూల భాషలో ఎలా రాయబడి ఉందంటే, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలుగుతాను. My dear beloved brother and sister, if you are following the Telugu Bible, in our Telugu Bible in Philippians chapter 4 verse 13, it does not say what I say. Because in King James Version it is clearly recorded that I can do all things through Christ who strengthens me. But in Telugu Bible it says that I can do all things through who strengthens me. Through whom I've been strengthened. Through Christ you have been strengthened. My dear brothers and sisters, when we see in Acts chapter 13 verse 52, అపోస్తల కార్యము 13వ అధ్యాయం 52వ వచనం మనం చూస్తున్నప్పుడు, and the disciples were continuously filled with the joy and with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడుట, ఇదిగో దేవుని
దేవునిలో సంతోషము నీలో వస్తుంది. When you are being filled by the Holy Spirit God, you will be filled with the joy. Hallelujah. నువ్వు పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడుతున్నప్పుడు నీలో సంతోషం కలుగుతుంది. You need to be filled by the Holy Ghost. Whenever you feel that you are empty, go into the presence of God and be filled by the Holy Spirit. Be filled by the Holy Spirit. That is a joy in the Lord. That is a joy in the Holy Ghost. When you be filled by the Holy Ghost, you will fill by the joy. 1 Peter chapter 4 verse 13 and 14 it says that you share the suffering of Christ, keep on rejoicing. అక్కడ చూస్తున్నప్పుడు మనము ఇదిగో క్రీస్తునందు శ్రమలు పడుట అది మనకు సంతోషమును కలిగిస్తుంది. దాని యందు సంతోషించుడి. ఈ రోజు మనం చూస్తున్నప్పుడు అనేక ప్రసంగికులు అనేకులు బోధించే కార్యం ఏంటిదంటే ఇదిగో యేసు యందు ఇదిగో నీకు శ్రమలు లేదు, నువ్వు సుఖంగా ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు, నువ్వు ప్రార్థన చేసేదంతా దేవుడు ఇచ్చేస్తాడు, ఇదిగో నువ్వు ఒక కారు నడితే కారు ఇస్తాడు. ఈ భౌతిక ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు పలుకుతూ ఈ లోక సంబంధమైన ఈ నాశనానికి గురి అవుతున్న ఈ ఆశీర్వాదానికి వారు లౌకిక ఆశీర్వాదానికి వాళ్ళు ఆకర్షింపబడి ఈ యొక్క శ్రమలను వద్దు అని వారు నిషేధిస్తున్నారు. కానీ ఈ లోకములో శ్రమలు అనుభవించుచున్న నీకు ఇదిగో దేవుడు మహిమకరమైన జీవితము ఆ పరలోక రాజ్యము నీ కొరకు ఉంచున్నాడని ఏమాత్రము మర్చిపోకు. క్రీస్తు కొరకు శ్రమ పడుతున్న నీవు సంతోషించు పరిశుద్ధాత్మలో. The suffering which you are going through in Christ, for Christ, by Christ, you need to rejoice in the Lord. If you are being persecuted for Christ, if you have been suffering for the Christ, come on, rejoice, my dear brother and sister. That is your blessing. That is your privilege on this earth to experience the glory of God in the heaven. In Romans chapter 8 verse 18 says, రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నప్పుడు our present sufferings are not worthy comparing with the glory that will be revealed in us. I want to repeat this word. As I'm reading, I get revived in me. Our present suffering are not comparing with the glory that will be revealed in us. ప్రస్తుతము మనం అనుభవించే ఈ యొక్క శ్రమలు ముందుండు ఇదిగో భవిష్య కాలములో ఇదిగో రానయుంటున్న ఆ మహిమకు ఇదిగో మహిమ మనలో వెల్లడి అవ్వడానికి ఇది ఏమాత్రము దీనితో పోల్చి మనం చూడలేము. We cannot compare the suffering which you are being suffered on this earth. You cannot compare with the kingdom of heaven, the life which is with the Lord, the Zoe life, the eternal life. You cannot compare. You cannot compare, my dear brother. When we go and be with the Lord, when we depart from this earthly life, from this fleshy life, from this body, when you depart, when you are with the Lord Jesus Christ, you will be rejoicing with Him. Your tears will be wiped away. There is no pain, no death. You will be rejoicing with your beloved, your Jesus Christ. ప్రకటన గ్రంథం 21:4 వచనములో Revelation chapter 21 verse 4 it says, see, He will wipe away every tear. There is no pain, no death, no suffering. Will rejoice with the beloved. నీ యొక్క కన్నీటిని తుడుచువాడై ఉన్నాడు. నీ కన్నీటిని సంతోషంగా నాట్యంగా మార్చుతాడు. అక్కడ ఏక శ్రమ ఉండదు, అక్కడ మరణం ఉండదు, అక్కడ వేదన ఉండదు. ప్రకటన గ్రంథములో ఆయనతో పాటు మన ప్రియుడు యేసు ప్రభుతో ఎల్లప్పుడూ ఆయనతో పాటు సంతోషించడమే అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటే భుజించటము త్రాగటము కాదు గాని అది నీతి, ఇదిగో సమాధానము, పరిశుద్ధాత్మ యందలి సంతోషించుట. The kingdom of God is nothing but it is righteousness, it is peace, it is joy in the Holy Spirit. Don't compare
that joy with the presently joy. Don't compare the earthly lifestyle with your heavenly lifestyle. It is different, my dear brother. Don't compare the suffering which is you're going to, don't compare this unworthy suffering to the worthy glory. Worthy glory. We've been promoted from glory to glory, strength to strength, my dear brothers and sisters. Let's pray. Look unto the Lord and ask Holy Spirit God to teach about the kingdom of heaven, how to prepare to meet the Lord Jesus. See, you need to prepare to meet the Lord Jesus. యేసు ప్రభువును ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. దేవుని రాజ్యము సమీపంగా ఉంది. యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. He is going to come very soon. Prepare, my dear brother. Prepare yourself and prepare others. Not only you has to be take part, and you should know, not only you are the partner, not only you has to enter into the kingdom of God, but all the people around you, all the people has to enter into the kingdom of God. That is through the baptism, accepting Jesus. నీవు మాత్రం పరలోకానికి పోవడం కాదు, దేవుని రాజ్యానికి పోవడం కాదు, నీతో పాటు అందరూ పోవాలి. నీవు సిద్ధపడి అందరిని సిద్ధపరచు. ప్రార్థిస్తా. Let's pray. Our loving, graciously Heavenly Father, we come unto the throne of grace, O Father. Lord God, we thank you, Jesus, for teaching us about the kingdom of God. Help us to prepare and prepare others, O God. Father, thank you, Jesus. Lord, we thank you for your righteousness. We thank you for the peace which you made through you, O Father, Jesus. We thank you for the joy in the Holy Ghost, O God. తండ్రి, ఇదిగైనా మేము సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, ఇదిగో దేవుని రాజ్యముని గురించి మాకు ఈరోజు నేర్పించిన విధానముకై స్తోత్రం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఇదిగో నీ ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా మార్చిదిద్దినందుకై స్తోత్రం. తండ్రి, ఇదిగో నీ కుమారుడు యేసు ప్రభు ద్వారా మమ్మల్ని సమాధానపరిచి ఇదిగో ఐక్యపరిచిన విధానంకై స్తోత్రం. నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్న విధానంకై స్తోత్రం ప్రభువా. తండ్రి, ఇదిగో యేసు క్రీస్తు రక్తము ద్వారా ఇదిగో పరిశుద్ధాత్మ యందలి మాకు సంతోషమును అనుగ్రహించే కృపకై స్తోత్రం. Lord, we thank you for through the death, after the death of Jesus only, through the death of Jesus only, by the blood of Jesus only, we've been receiving the joy in the Holy Ghost. We thank you, Jesus. We glorify your name, Holy God. నీ నామమును హెచ్చిస్తున్నామయ్యా. ప్రభువా, ఈ రోజు ఎందరైతే ఈ వాక్యమును విన్నారో వారిలో దైవ కార్యము జరుగును గాక, పరిశుద్ధాత్మయందలి సంతోషించును గాక, దేవుని సమాధానం వారి ద్వారా వ్యాపించును గాక. తండ్రి, దేవుని నీతి వారిలో సంపూర్ణమగును గాక, వారి ద్వారా దేవుని నీతి ప్రకటింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఎందరైతే అనారోగ్యంతో బలహీనులుగా ఉన్నారో వారిని తాకి నీవు స్వస్థపరచుమయ్యా. నీకు వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదం మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మన తోడును సకల పరిశుద్ధులతోడుగా ఉండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.